సభాధ్యక్షులు మిత్రులు బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారు, కార్యక్రమంలో నాతో పాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, మంత్రివర్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారు, పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కేశవరావు గారు, బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు నిరంజన్ గారు, మిత్రులు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాస్కి గౌడ్ గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ సోదరిమణి శారద గారు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలు, కార్యక్రమానికి విచ్చేసిన వందలాది మా గౌడ సోదరులకు సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా బలహీన వర్గాల తరఫున ఏ సమస్య ఉన్నా ముందుండి మాట్లాడే సోదరుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, వారి మిత్ర బృందం ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొన్ని దశాబ్దాలుగా సర్దార్ సర్వాయి పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి, వారి విగ్రహం బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలి, నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది. ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని, మొఘలులను ఓడించి తన శౌర్యాన్ని, ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు, ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని బహుజనులందరికీ ఏ విధంగా అందించవచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు, వీరుడి యొక్క కోటను చూడడం జరిగింది. ఆ రోజు ఆ పక్కన చూసిన